నాకెందుకు బావగారు క్షమాపణలో? నువ్వు మొట్టమొదటిసారి నన్ను చూసి ఇంటికొచ్చినప్పటి నుంచి నువ్వంటే భయం మొదలైంది. నువ్వు నా గురించి ఎక్కడా నోరు విప్పకూడదని నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసి నిన్ను ఆ ఇంట్లో నుంచి బయట పెట్టాలని ఒక అబ్బాయిని అరేంజ్ చేశాను. అబ్బాయా? ఇంటి బయట నీతో మాట్లాడమని చెప్పింది నేనే. డెలివరీ నెపంతో అందరిలో అనుమానం పుట్టేలా చేసింది నేనే. నా కోసం కొన్న షర్ట్ని వాడికిచ్చి లక్ష్మీ పూజ రోజున ఇంటికొచ్చేలా చేసింది, నీ గదిలోకి పంపించింది కూడా అంతా నేనే. నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో ఆ తప్పు చేశాను. నీ మంచితనం ముందు క్షమించు అన్న మాట చాలా చిన్నది. కానీ నాకు ఇంతకు మించి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియడం లేదు. నీ విషయంలో నేను చేసిన తప్పుకి నువ్వే శిక్ష వేసినా నేను తీసుకుంటాను. బావగారు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. ఇన్ని రోజులు నా వెంట పడుతున్న వ్యక్తి ఎవరో తెలియలేదు. ఇప్పుడు సమాధానం దొరికింది. మళ్ళీ ఈ సమస్య ఉండదని నాకు అర్థమైంది బావగారు. అవును పున్నమి, వాడు లైఫ్లో నీ జోలికి రాడు. దానికి నాది హామీ. పున్నమి, రామా, అయిపోయాయా నీ అర్ధరాత్రి తిరుగుళ్ళు? పున్నమి, ఎక్కడికెళ్ళావమ్మా? ఏంటే నీళ్లు నవ్వులుతున్నావు? మీ అత్తయ్య గారు నిన్నే అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. పోనీ నీ చీకటి భాగోతం గురించి నేను చెప్పనా? ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావో, ఎవరితో ఉన్నావో అన్ని ప్రూఫ్స్ నా దగ్గరున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ ఫోటోస్ అన్నీ చూశారు. ఫోటోలా? ఏ ఫోటోలు? అమ్మయ్యా, మొత్తానికి నువ్వు నోరు విప్పావు. వీళ్ళందరూ చూసిన ఫోటోలు నువ్వు కూడా చూడు. కవరింగులు చేయకుండా ఇప్పటికైనా నిజం ఒప్పుకోపున్నమి. వీడు నీ చీకటి బాయ్ ఫ్రెండే కదా? వీడితోనే కదా నువ్వు ఇప్పటి వరకు గడిపొచ్చింది. శృతి, మాటలు మర్యాదగా రాని. పున్నమి, అత్తయ్య గారు, నీతి మాలిన పని చేసిన నీకు మర్యాద అంటే? అమ్మమ్మగారు, నిజంగా అతను ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలియకుండానే అర్ధరాత్రులు వెళ్లి మాట్లాడుతున్నావా? నేను వేరే పని మీద బయటికి వెళ్తే ఈ అబ్బాయి కనిపించాడు. దీపావళి రోజున ఎందుకు ఇంటికొచ్చావని అడిగితే నన్ను తోసి పారిపోయాడు. నోర్మై, కళ్ళ ముందు సాక్ష్యం కనబడుతున్నా కట్టు కథలు అల్లడానికి సిగ్గులేదా నీకు? నానమ్మా, పున్నమి ఆ అబ్బాయి మాట్లాడుకున్న ఫోటో చూసి అసలు మనం నింద వేయడం కరెక్ట్ కాదు. నువ్వు మధ్యలో మాట్లాడకు పృథ్వీ. పెళ్ళా మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయేమో కానీ నానమ్మా,
నేనేం పున్నమిని సపోర్ట్ చేయాలని మాట్లాడటం లేదు. నిజం తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. పున్నమిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తన క్యారెక్టర్ తెలిసే పెళ్లి చేసుకున్నాను. పరువు మర్యాదకి విలువిచ్చే ఈ కుటుంబంలోకి గర్వంగా తీసుకొచ్చాను. అలాంటి పున్నమిని అనుమానిస్తే నన్ను అవమానించినట్టే నానమ్మా. నా మీద నీకు నమ్మకం ప్రేమ లేనట్టే నానమ్మా. అమ్మమ్మ గారు, మీ పాదాల సాక్షిగా చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు. దయచేసి నన్ను నమ్మండి. ప్రాణమైన వదిలేస్తాను గాని నీతి తప్పను. ఆ అబ్బాయి ఎవరో, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో, నన్నెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడో నేను కనిపెడతాను. ఒక్క అవకాశం అమ్మమ్మ, అది మాత్రం ఇవ్వండి. నా మీద పడ్డ నిందని ఖచ్చితంగా తొలగించుకుంటాను.